ఒక్కటి అర్థం కాని విషయం, దేవేంద్ర గౌడ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చింది ఇంద్రారెడ్డి గారు. అయితే ఇంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విభేదించడానికి కారణము అదే ఇంద్రారెడ్డి గారి వల్ల పార్టీలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దేవేంద్ర గౌడ్ గారు తెలుగుదేశాన్ని అంటిపెట్టుకోవడం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అతి సమీపంగా కూడా మెలిగారు. అది దాంట్లో తేడా ఎక్కడ కొట్టిందంటారు? అంటే ఇంద్రారెడ్డి గారి వల్ల పార్టీలోకి వచ్చారు దేవేంద్ర గౌడ్ గారు. దేవేంద్ర గౌడ్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గరికి వెళ్ళిపోయారు. అదే ఇంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే ఇక్కడ ఇంద్రారెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నారో అప్పుడు దేవేంద్ర రెడ్డి గారు ఇంద్రారెడ్డి గారు వెనకాల లేరు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు. ఎక్కడ అది డిఫరెన్సెస్ ఏమండి? ఏమో తెలియదండి, అప్పుడు నేను రాజకీయాల గురించి అంత ఆలోచించదని కాదు కదా, నాకే తెలుసండి డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి ఏమొచ్చాయి అనేది. అవన్నీ ఆలోచించలేదు మీరు. అయితే మీ అన్నగారు పిలిచాలకే చేవల చెల్లమ్మని అన్నగారు పిలిచాలకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు మీరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాంట్లో అంటే అప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాను, నిజంగానే నేను చేయాలనుకుంటే ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి చనిపోయారు ఒకటి. తర్వాత ఇంద్రారెడ్డి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణకు ఎప్పటికైనా తెలంగాణ సాధ్యమవుతుంది, ఎప్పటికైనా తెలంగాణ సాధించుకోవాలంటే ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలోచనతో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అన్నకు చేరుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు, ఎప్పటికైనా నా వాయిస్ పైన తెలంగాణ గురించి వినిపించాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలి. సో ఇవి రెండు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, అక్కడ నుండే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం. టీడీపీ ప్రత్యర్థి ఎవరు నిలబడ్డారు మీకు మేడం? లక్ష్మారెడ్డి గారు, కిచ్చన్న గారు. మళ్ళీ అక్కడ వచ్చారు మీకు పోటీ? అదే కదా చెప్తాను, అదే కదండి చెప్తాను. అక్కడ మీ ఆయనతో పోటీ పడ్డారు, రాజకీయాలకు ఆయన వల్ల వచ్చి మళ్ళీ మీ మీద పోటీ పడ్డారు, ఓడిపోయారు. ఎంత మెజార్టీ వచ్చింది మీకు? 30,000 వచ్చింది అప్పుడు. 32 30,000. ఓకే. సెకండ్ టైం 42 వచ్చింది. 46 సెకండ్ టైం 46. అంటే ఫస్ట్ టైం మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచేంటే సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు, అంటే అనుభవం సంపాదించారు. 2004లో సాధారణ ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా ఒక 1 year పట్టింది నాకు, అంటే కనీసం మింగిల్ కావడానికి జనాలతో. ఓకే. అలా మామూలుగా వెళ్తూ వస్తూ ఉండేదని ఏదైనా ప్రోగ్రామ్స్కి పిలిస్తే అంతే. నా ఆలోచన ఏముండంటే ఆ 4 years ఏదో అట్లా మామ అనిపించి మళ్ళీ వెనక్కి సైలెంట్ ఉండిపోవాలనేది నా ఆలోచన అండి. కానీ అట్లా వెళ్తున్న క్రమంలో చాలా కామెంట్స్ వినిపించేవి, అంటే ఇంద్రన్న పులిలాగా ఉండేది, ఇంద్రన్న టైగర్ లాగా ఉండేది, ఇంద్రన్ననే 30 తిప్పలు పెట్టిండ్రు ఈ జిల్లాలో రాజకీయంలో, ఈమె వంట చేసుకుని ఆడేమతోనేం రాజకీయాలు అవుతాయి అనే కొన్ని కామెంట్స్. ఎలా భరించారు ఆ కామెంట్స్? మీరు ఎలా స్వీకరించారు? కసి పెరిగిందండి అప్పుడే. ఓకే. అలా కామెంట్ చేయడం వల్లనే నేను కసిగా పనిచేశాను అనుకుంటా, నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని. ఎందుకు చేయలేను, ఇంద్రారెడ్డి గారు అంటే అర్ధరాత్రి అయినా లేచి పరిగెత్తి వచ్చేవాడు, ఏమన్నా అయిందంటే ఈమెతో ఏమవుతుంది అని మాట్లాడేవాళ్ళు. నేను కూడా అర్ధరాత్రి యాక్సిడెంట్ అయినా పరిగెడుతుంటే, అర్ధరాత్రి హాస్పిటల్ ఎవరైనా జాయిన్ చేసిందని వెళ్ళిపోతుంటే ఇప్పటికి వెళ్తారు. 2004లో. సో ఆ కసి నాలో పెరిగింది అన్నట్టు, ఎందుకు చేయలేము చేస్తామని కసిగా పనిచేయడం మొదలుపెట్టాను. ఆ కసిగా పనిచేయడంతో జనాలకు చాలా దగ్గర అయిపోయాను. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.